ఈ పోస్ట్ చూడండి ఒకసారి. అప్పుడు జమీమాని ట్రోల్ చేశారు, ఇప్పుడు సంజుని కూడా చేస్తారా అనేది ఈ పోస్ట్ సారాంశం. కానీ అర్థం కాని విషయం ఏంటంటే, జీసస్ అంటే ఇష్టం అన్నందుకో లేకపోతే జీసస్ సపోర్ట్ చేశాడు అన్నందుకో జమీమాని ఎవరు ట్రోల్ చేయలే. ఇప్పుడు సంజుని కూడా చేయట్లా. సంజుని మీరు చూసి ఎక్కడా ట్రోల్ చేయట్లా. జమీమాని చాలామంది ట్రోల్ చేశారు, బట్ సంజుని అసలు ఎవరు ట్రోల్ చేయట్లా. ఎందుకు ట్రోల్ చేయటం లేదు? జమీమాని ఎందుకు చేశారంటే ఎందుకు, ఈ వీడియో చూడండి. See the power of God. Touch the language of Jesus. సంజు క్రిస్టియన్. భారతదేశంలో ఒక భారతదేశ పౌరుడిగా ప్రతి ఒక్క మతాన్ని అనుసరించే వాళ్ళని అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. అలా ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. ఉంటారు కొంతమంది, ప్రతి మతంలో ఉంటారు అందరూ రక్తపిశాచి నా కొడుకులు, బట్ వాళ్ళు కాదు. మిగతా వాళ్ళందరూ కూడా చాలా సింపుల్గా ఉంటారు. పక్క మతాల్ని ప్రేమిస్తూనే, పక్క మతాల వాళ్ళని ఇష్టపడుతూనే, ఏమాత్రం వ్యతిరేకత లేకుండా ఉంటారు. అయితే ఎప్పుడైతే నువ్వు ఎదురు మతాన్ని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తావు, అప్పుడు నేను వదిలిపెట్టను. సేమ్ కాన్సెప్ట్ అన్నమాట. ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ ఏ ఆపోజిట్ రియాక్షన్, సేమ్ అంతే. సో సంజు క్రిస్టియన్, బట్ ఎవరిని ఎప్పుడు కన్వర్ట్ చేయడానికో, ఎప్పుడు కన్వర్షన్ మిషనరీస్ నడపడం ఎప్పుడు చేయలే. తన క్రిస్టియానిటీ తను ఫాలో అవుతూ వెళ్ళిపోయాడు. బట్ జమీమా అక్క అలా కాదే. జమీమా అక్క ఫ్యామిలీ బిజినెస్ అది, కంప్లీట్ కన్వర్షన్ బిజినెస్. వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అదే. జమీమా అక్క కూడా అదే. పెద్ద పెద్ద సభలు సమావేశాలు పెట్టి కన్వర్షన్స్ చేస్తుంటారు. అసలు హిందూ దేవుళ్ళని తిడుతుంటారు. హిందూ దేవుళ్ళే కాదని మీటింగ్ని పెట్టి స్టేజ్ల మీద చెప్తుంటారు. అండ్ మీ స్టేజ్లు ఎక్కి జీసస్ పేరు ఎత్తగానే పడిపోయి నటిస్తుంటారు. వీటికి వస్తుంది కోపం, వీటి వల్ల కోపం వస్తుంది. ఎప్పుడైతే నువ్వు హిందువుని టార్గెట్ చేసి హిందువుని కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తూ, హిందువుని ఎప్పుడైతే నువ్వు దెబ్బతీయడానికి ట్రై చేస్తావు, అప్పుడు హిందువులకు కోపం వస్తుంది. సో దానివల్ల జమీమాని ట్రోల్ చేశారు, కానీ జీసస్ అంటే ఇష్టం అన్నందుకు కాదు. జీసస్ అంటే ఇష్టం అని సంజు చెప్పాడు, బట్ సంజుని ఎవ్వరు ఇప్పటివరకు ట్రోల్ చేయరా. నాకైతే ఒక్క పోస్ట్ కూడా కనపడలా ఎక్కడా కూడా. నేను ట్రోల్ చేయట్లా, బట్ జమీమాని నేను కూడా కోపడ్డా అప్పుడు నా వీడియోలో. సో అది ఎప్పుడైనా సరే నీ మతాన్ని నువ్వు గౌరవించుకుంటే భారతదేశంలో ఎవరిని ఏమన్నాడు. ఎప్పుడైతే నీ మతాన్ని నువ్వు గౌరవించుకోవడం పక్కన పెట్టి పక్క మతాలని అటాక్ చేయడం, పక్క ధర్మాన్ని దెబ్బతీయడానికి చూడడం, పక్క ధర్మాలు వేస్ట్, వాళ్ళ దేవుళ్ళు వేస్ట్ అని తిట్టడం మొదలెడతావో, అప్పుడు నిన్ను వేలు పెట్టి పొడుస్తారన్నమాట.